చాలామంది సంఘాలు ఎలా ఉన్నారంటే ఆదివారం ఈరోజు పొద్దున్నే లేచి తలస్నానం చేసి ప్రార్థన చేసుకుని ఆ రోజు రెండు వచనాలు చాలా గొప్పగా చదివి ఈ రోజు నేను ఎక్కడికి వెళ్తున్నాను, గుడికి వెళ్తున్నాను, చర్చికి వెళ్తున్నాను, అలా చర్చికి వచ్చి ఆ ప్రసంగంలో ఇలాగ 2-3 సార్లు అని, అది కదండి. ఏటో ఇంట్లో ఉన్నప్పుడు రాదు, ఎక్కడవుతుంది? చర్చిలో ప్రసంగం ఇలా కానీ చివరిలో ఆమె నాన్నగానే కానుకేసి ప్రార్థన చేయించుకుని గుడ్ బై, నేను ఎవరిని ఇప్పుడు భక్తుడిని. అలాగా ఆదివారం ఇంటికి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం ఇంట్లో మటన్ వండారు, శుభ్రంగా తినేసాడు, హాయిగా మధ్యాహ్నం పడుకున్నాడు, లేచాడు, ఆదివారం అయిపోయింది. సోమవారం ఎక్కడికి వెళ్తాడని అడుగుతున్నాను. సోమవారం ఎక్కడికి వెళ్తాడు? వెళితే డ్యూటీ. సోమవారం సెలవు అనుకోండి, చాలామంది సోమవారం బాటిల్ లేపే వాళ్ళు కూడా ఉన్నారు, లేరా? ఆదివారం గుడి, సోమవారం బారు, ఆదివారం గుడి, సోమవారం బూతులు, ఆదివారం గుడి, మంగళవారం పాపాలు. ఇదేంటండి ఈ జీవితాలు ఏంటండి? భక్తి ఆదివారమా? సోమవారం నీ ఇష్టమా? మంగళవారం నీ ఇష్టమా? ఆదివారం భక్తి ఏంటి? ఇప్పుడు చాలా మందిలో నేను గమనించింది ఏంటంటే, ఇది మూఢనమ్మకం అనాలో ఏమనాలో తెలియదండి. ఆదివారం పాట పాడుతున్నప్పుడు, ఏమండి గుళ్ళో పాట పాడుతున్నప్పుడు లోపల ఎలా ఉంటుందంటే, నేను చాలా భక్తుడిని, ఈరోజు దేవుడికి నేను ఏం చేస్తున్నాను, పాట పాడుతున్నాను. చాలా మంది చక్కగా కూర్చొని ఆదివారం రోజు ప్రార్థన చేసుకుని ప్రార్థన దేవా ప్రార్థన నన్ను తగ్గించుకున్నాను తండ్రి, నేను పాపం చేశాను తండ్రి, నన్ను క్షమించి తండ్రి, మా కుటుంబాన్ని కాపాడి తండ్రి, నువ్వు రాత్రిపూట బంగారు దూతలు మా ఇంటి చుట్టూ పెట్టి తండ్రి, ఎవరి దగ్గరికి పంపకండి తండ్రి. ఏ రోజు ప్రార్థనలు ఇవి? ఆదివారం. జాగ్రత్తగా వినాలి. ఆదివారం ఇంత భక్తిగా దేవుడితో మాట్లాడిన నువ్వు సోమవారం వెళ్తే ఎవరి మీద గొడవ వేసుకొని బూతులు తిడుతున్నావు. ఆదివారం ఆ నోటుతోనే ప్రార్థన చేసావు కదా, సోమవారం బూతులు తిట్టడానికి సిగ్గు అనిపించడం లేదు? ఆ నోటుతోనే కదా నేను దేవుడితో మాట్లాడావు, ఆ చేతులతోనే కదా నేను దేవుడికి చప్పట్లు కొట్టావు. బయటికి వెళ్ళి సోమవారం రోజు నువ్వు చేస్తున్నది ఏంటి? సంఘం నుంచి బయటికి వెళ్ళారంటే చాలా మంది అమ్మ బాబాయ్ వాళ్ళ జీవితాన్ని చూడలేమండి. ఇక్కడొక జీవితం, అక్కడొక జీవితం. నటించడం అనుకున్నారా? ఇది భక్తి అంటే నటన అనుకున్నారా? దేవుడి దగ్గర నటిద్దాం అనుకుంటున్నారా? నో. మానవ కోటికి విధి ఏంటి? విధి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన కట్టడలను ప్రతిరోజు నువ్వేం చేయాలి? అనుసరించాలి. అంటే ప్రతిరోజు నీ దైనందిన జీవితం వాక్య ప్రకారం జరగాలి. వాక్యాన్ని మేరకూడదు నువ్వు, వాక్యాన్ని మీరు తప్పులు చేయకూడదు నువ్వు, వాక్యాన్ని మీరు పాపాలు చేయకూడదు నువ్వు. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చూస్తున్నాడని నమ్మావు, నువ్వు బూతులు తిడుతున్నప్పుడు దేవుడు చూడ్డా? ఎటునండి చాలా మంది గుళ్ళో ఉన్నప్పుడు నన్ను దేవుడు చూస్తున్నాడు, బయటికి వెళ్ళిపోతే రూపం, అక్కడో రూపం. తప్పు చేస్తున్నారు. గుడిలో ఉన్నప్పుడు ఒకలాగా, బయటికి వెళ్ళిన తర్వాత ఒకలాగా బ్రతకకూడదు. దానికే దేవుడు పెట్టిన పేరు వేషధారణ అంటాడు. మానవ కోటికి దేవుడు వేసిన డ్యూటీ ప్రతిరోజు నువ్వు దేవుని యందు ఏం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి.